మీటర్లు కనెక్షన్లు ఇచ్చేది ఏంటి, ఇది ఇమీడియట్గా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని. సో ఈ మీటర్లు తీసుకొచ్చేది ఏంటి, అధికారులు ఇది అనేది. సో అది క్లియర్గా ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. సో మేము కూడా అందుకోసం చేస్తున్నాం. అక్కడ ఎలక్ట్రిసిటీ ఎవరైతే మీటర్లు కనెక్షన్ ఇచ్చాడో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. రేపు ఏసీబీకి రిఫర్ చేస్తాం వాళ్ళ గురించి, వాళ్ళ మీద అధికారులు ఎవరైతే ఇస్తున్నారో, లేదా అక్కడ రూమ్లు పెట్టి అసెస్మెంట్ నెంబర్లు ఇస్తారు, అక్కడ లోకల్గా స్థానికంగా వాళ్ళ మీద కూడా ఇస్తాము. అంటే నువ్వు కబ్జా వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసు, నువ్వు ఎట్లా ఇస్తున్నావు దానికి అనేది వెళ్తుంది అనమాట. సో వాళ్ళందరినీ ఎవరైతే కనుక అట్లా కుమ్ముక్కయ్యి మొత్తం కింద అయ్యే వాళ్ళేమి ఇది ఉండదు అనమాట, వాళ్ళని వదిలేసి పరిస్థితి ఉండదు. మీద ప్రధానంగా 2 ఆరోపణలు. నెంబర్ 1, ఇదొక ప్రతీకార రాజకీయాలకి సాధనంగా మారింది అనేది ఒకటి. తర్వాత సీఎం గారు కానీ లేదా ఈ ప్రభుత్వం కొంతమంది బిల్డర్స్న బడా వ్యాపారవేత్తల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా మారింది అని, ఈ రెండింటిని మీరు ఎలా? మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతీకార రాజకీయాలు అంటే ఎవరితండి, ఏ రాజకీయ పార్టీలు అలా చేస్తారు చెప్పండి. అసలు రూలింగ్ పార్టీ వాళ్ళు, ఎవరున్నారు అపోజిషన్ వాళ్ళు ఎవరున్నారు అండి? అపోజిషన్ లేరు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీస్ ఉన్నారు. నేను అదే చెప్పాను కదా, రిసార్ట్స్ తీసాము గడ్డిపేట దగ్గర, దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ బుమ్రుకు దోల దగ్గర, చెరువు దగ్గర తీస్తే వీళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన బతుకమ్మ కుంట దగ్గర ఉంటే ఆయన బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇట్లా అంటే కొంతమంది అక్కడక్కడ బీజేపీ వాళ్ళు ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా వచ్చారు. అంటే రకరకాల మంది ఇన్వాల్వ్ అయినటువంటి దాన్ని కూడా ఉన్నాయన్నమాట. ఏదో అప్పా చెరువు అని అక్కడ చూసామన్నమాట. సో ఇట్లా అనేది అంటే సో డిఫరెంట్ దగ్గర ఉన్నాయి. సో అంటే ఒక పార్టీ కోసం ఒక పార్టీని ఎగ్జామ్ చేస్తూ ఇంకో పార్టీ అట్లా ఎక్కడ జరగలేదు అసలు. ఎందుకు గాజుల రామారావు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దాంట్లో అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా భూములు మేము వెనక్కి మళ్ళీ తీసుకోగలిగాం అనమాట, తీసుకుని చేస్తున్నాం. సో ఎక్కడ హైడ్రా ఎప్పుడు అలా ఒక పార్టీ పరంగా ఒకరిని టార్గెట్ చేస్తారు అనేది ఫస్ట్ అబద్ధం అని ఇప్పటికే ప్రూవ్ అయింది 14 నెలల్లో అనమాట. సో ఫస్ట్లో ఇట్లా మొదలెట్టారు. ఫస్ట్ 2-3 నెలలు ఇట్లా దీన్ని ఒక ఏదో రకరకాలుగా బ్లాక్మెయిలింగ్ ఏజెన్సీ, ఇది ఒక ఈడీ లాగా తయారు చేస్తున్నారు అనేది అన్నారు కానీ బట్ ఇవన్నీ ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఇవన్నీ పడాల్సిందే. సో చేసుకొచ్చే కొద్దీ ఇప్పుడు జనాలకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఎక్కడ పొలిటికల్గా అనేది కాదు, మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎగ్జామ్ చేసి ఇంకేమైనా అపోజిషన్ వాళ్ళు చేసింది ఎక్కడన్నా ఉంటే చూపించండి. అది కానీ ఓవైసీ కాలేజ్ని హైడ్రా ఏం చేయలేకపోయింది. ఓవైసీ కాలేజ్ కాదు, మల్లారెడ్డి గారి కాలేజ్ ఉంది, పల్లరాజు రెడ్డి కాలేజ్ ఉంది, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి ఇట్లా. సో అంటే ఇవన్నీ ఏంటి, అసలు ఎఫ్టీఎల్ఏ నోటిఫై కాలినప్పుడు హైకోర్టు కూడా మాకు చెప్పింది, మీరు ఫైనల్ ఎఫ్టీఏ చేసిన తర్వాత మీరు గో హెడ్ అని చెప్పినారు. మీరు ఫైనల్ నోటిఫికేషన్ చేయాలంటే నాకు డేటా కావాలి. ఎందుకంటే ఈ జస్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన డేటా నేను నమ్మి చేస్తే కనుక చాలా చోట్ల చెరువులు అసలు 10 ఎకరాలు ఉండేది 1 ఎకరా కూడా లేకుండా చేసేసారు. అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్టెక్స్కి సంబంధించిన ఇది మన తుక్కుగూడ దగ్గర అసలు ఆ చెరువునే నోటిఫికేషన్లో రాలేదు. అది ఎప్పుడైతే మేము డేటా తీసుకున్నప్పుడు సర్వే ఆఫ్ ఇండియాలో చెరువు కనపడుతుంది, విలేజ్ మ్యాప్లో గ్రామ మ్యాప్లో కనపడలేదు చెరువు. కబ్జా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, గ్రామ మ్యాప్లో కనపడడం దాన్ని అట్లాంటి ఏమున్నా ఎతుకుతారు, ఇది బాగానే ఉందని ఎవడో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇది బాగుంది ఇట్లాంటి మనం కొట్టేసి డిస్ప్యూట్ ఉంది ఇక్కడ అని చెప్పేసి అట్లాంటివి ఎంచుకునే చేస్తున్నారు. అక్కడ చేసిందని మేము వెంటనే దాన్ని 10 ఎకరాలు ఆల్మోస్ట్, అది 9 ఎకర్స్ అంటే అక్కడ మీరు 200-300 కోట్లు ఆస్తుంటుంది. అది దాదాపు 200 కోట్స్ పైన ఉంటుంది అది. సో దాన్ని వెనక్కి రిట్రీవ్ చేయగలిగాము. గవర్నమెంట్ సీఎం గారి దగ్గర నేనే మీటింగ్లో రైజ్ చేయడం ఉంటుంది. వారు కూడా వెంటనే దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. దానికి సంబంధించిన ఇంజనీర్స్ వాళ్ళందరి మీద రేపు డెఫినెట్గా యాక్షన్ అవుతుంది అనమాట, ఎవరైతే ఇది చేస్తున్నారు. సో అంటే గవర్నమెంటు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితోటి ఈ చెరువులు కుంటలు కబ్జాలు ఇక మీద ఆగాలి, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించాల్సిన ఇది లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇన్స్టిట్యూషన్ తెచ్చారు. మాకు అట్లనే ఫ్రీడమ్ ఇచ్చారు, దాన్ని తగ్గట్టుగా మేము చేస్తున్న దాంట్లో ఇప్పుడు మీరు ఈ రిజల్ట్ అనేది ఇప్పుడు ఎందుకు అందరూ పబ్లిక్ ఎంతమంది వస్తున్నారు మా దగ్గరికి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ప్రజావాణికి ఇంత వేలాది మంది ఎందుకు వస్తున్నారు, ప్రజల నుంచి ఎంత పాజిటివ్ రెస్పాన్స్, నెగిటివ్ది పాజిటివ్ కన్వర్ట్ అవుతుంది అనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకు వస్తుంది, ఎప్పుడైతే పార్టీల పరంగా చేస్తే రాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, నువ్వు రూలింగ్ పార్టీలో ఉన్నా, నువ్వు బలవంతుడైనా బలహీనుడైనా ఎవరైనా కానీ కూడా నువ్వు కబ్జా చేస్తే చెరువులు కానీ కుంటలు కానీ చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కనుక ఉండదు అనేది ఆ మెసేజ్ ఇప్పుడు హైడ్రా అనేది అందరికీ వెళ్ళింది. ఇక్కడ అధికారులు కూడా అదే పనిలో చేస్తున్నాం. హైడ్రా మ్యాక్సిమం ప్రజావాణి నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా వాటి ద్వారానే ఎక్కువ మ్యాక్సిమం దాని మీద యాక్ట్ చేస్తుంటామండి. మ్యాక్సిమం దాని మీద ఉంటుంది. బట్ కొన్ని మీడియాలో వచ్చే ఉంటాయి, కొన్ని వచ్చి రికమెండేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఇస్తారు, ఇంకా కొంతమంది పబ్లిక్ కూడా వచ్చి ఇస్తారు, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. కానీ హైడ్రా వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, హైదరాబాద్ ఎకానమీ దెబ్బతినింది, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఎకానమీ మీద ఇంపాక్ట్ పడింది అంటున్నారు. ఇప్పుడు మన ఈ మధ్య నేను చూశానండి రిపోర్టు, పూణే, ముంబై, ఢిల్లీ, ఇంకా కోల్కతా, అన్ని స్టేట్స్లో, బెంగళూరు, అన్ని స్టేట్స్లో కూడా రియల్ ఎస్టేట్ బాగా డిక్లైన్ అవుతుంది అనేది.
హైదరాబాద్ కూడా డెఫినెట్గా ఉన్నది, బాగా స్టీప్ డిక్లైన్. దీన్ని డిక్లేర్ అవ్వడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇంతకుముందు మన దగ్గర ప్రీ లాంచ్ ఆఫర్లు పెట్టి అన్ని చాలా ముందు అసలు రాకముందే ప్రాజెక్టులు స్టార్ట్ చేసేసారు. అంటే మొత్తం అంటే టూ మచ్ ఆఫ్ ఇది అన్సోల్డ్ ఇన్వెంటరీ అయిపోయింది. ప్రాజెక్టులు అన్నీ కూడా ఇప్పుడు ముందే అమ్మేసి ఇప్పుడు తర్వాత లాంచ్ చేసిన తర్వాత అది మెల్లిగా ఇప్పుడు కొత్త లాంచెస్ లేవు అనమాట, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుని లేవు. అంటే చాలా కారణాలతోటి హైదరాబాద్లో అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరిగిపోవటం, అంటే అమ్మాల్సిన చాలా ఎక్కువైపోవటం, అంటే డిమాండ్ సప్లై గ్యాప్లో డిమాండ్ ఉండేదానికన్నా సప్లై చాలా ఎక్కువైపోయింది. అదొక కారణం ఉంది. ప్లస్ ఈ బయట నుంచి ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చే డబ్బులు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ట్రంప్ ఎఫెక్టు, ఇంకా ఇతర అక్కడ నుంచి వచ్చేటటువంటి మన దగ్గరికి యూఎస్ నుంచి వచ్చేటటువంటిది లేదా ఇతర దేశాల నుంచి వచ్చే రెమిటెన్సెస్ కూడా చాలా తగ్గిపోయినాయి. అది తగ్గటము, ప్లస్ ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ దాన్ని పెరగటం, ఇట్లా అన్ని చాలా ఫ్యాక్టర్స్ కూడా చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి అనేటటువంటిది ఇది. సో ఇట్లా అంటే ఇవన్నీ కలిపి మా ఖాతాలో వేసేసారు అన్నమాట. వేసేసి అంతా హైడ్రాని అంటే పాపాల భైరోడ్ అంటారు చూసారు, అన్ని పాపాలు మేమే మోయాల్సి వస్తున్నాడు. ఎవడు ఏం చేసినా మేమే మా నెత్తిన వేస్తున్నారు. ఇది జరుగుతుంది. మరి ఆ లెక్కన ఖమ్మంలో హైడ్రా లేదు, లేకపోతే వరంగల్లో లేదు, అక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉంది. ఎందుకు ఉందనేది చూడాలి కదా. సో ఇవన్నీ అంటే హైదరాబాద్ వరకే హైడ్రా పనిచేస్తుంది. బట్ ఇవన్నీ కూడా అంటే వేరే సిటీస్లో ఎందుకు తక్కువ అవుతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని చూడాలి. జస్ట్ అంటే ఇవన్నీ బ్లేమ్ గేమ్ నడిచింది. ఇది రియల్ ఎస్టేట్ పెరిగింది, ఇది పడిపోయిందని. అండ్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఏంటి, ఇప్పుడు ఆలోచన చేస్తే రియల్ ఎస్టేట్ వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అంటే స్క్వేర్ ఫీటు 10,000 15,000 ఇంటికి చేస్తే అది రియల్ ఎస్టేట్ అవుతుంది. జనాలకు అందుబాటులో ఉండాలి, సామాన్యుడు కొనేటటువంటి పరిస్థితులు ఉండాలి. ఒక మామూలు మిడిల్ క్లాసో దిగువ మిడిల్ క్లాస్ వాడికి అందుబాటులో ఇల్లు ఉండేది అనేది, ఇల్లు ఈజ్ ఎ బేసిక్ థింగ్ అన్నమాట. సో మనం రోటీ కపడా ఆర్ మకాన్, షెల్టర్ ఈజ్ వెరీ బేసిక్ నీడ్. బేసిక్ నీడ్ నువ్వు 10,000 15,000 చేసి రియల్ ఎస్టేట్ పెరిగిందంటే రేట్లు పెరిగితే రియల్ ఎస్టేట్ కాదు. విస్తృతమైన ఇది జరగాలి, నీకు మార్కెట్ ఉండాలి అండ్ దానికి డిమాండ్ రావాలి, ఆ విధంగా జరగాలి తప్పగానే. అంటే అసలు బేసికల్గా ముందు ఆ రేట్లు పెరిగితే కనుక రియల్ ఎస్టేట్ అని అంటాం కాదనమాట. మంచి తగ్గి అందరికి అందుబాటులో వచ్చి అందరికి ఇల్లులు వచ్చేసి అది దట్ ఇస్ రియల్ ఎస్టేట్ అని అనుకోవాలి. అట్లా ఇక రంగనాథ్ గారి గురించి పర్సనల్గా వస్తే, మీరు ఏదైనా ఒక కేసు టేకప్ చేసి మీరు అక్కడి నుంచి వచ్చేసిన ఆ కేసు అలా నడుస్తూ చివరికి అంటే మీరు చేసిన ఇన్వెస్టిగేషన్, మీరు ఇచ్చిన రిపోర్టు తోటి చివరికి న్యాయం ఒక 30 ఏళ్ల తర్వాత అయినా జరుగుతుంది అని అంటారు. అందులో ఆయేషా మీరా కేసు దాదాపు 2 దశాబ్దాలు దాటి 25 ఏళ్ళు దాటింది ఆయేషా మీరా కేసు దాదాపు. ఏంటి అసలు ఇప్పటికీ మీరు చెప్పిందే అక్కడ నడుస్తుంది కదా? లేదండి, ఇది నిజం అనేది నిజమేనండి. సో ఇప్పుడు ఎట్లా అంటే ట్రూత్ ట్రయంఫ్స్ అంటారు, నిజం గెలవాలి. ట్రూత్ ఎలోన్ షుడ్ ట్రయంఫ్ అనమాట, ట్రూత్ ఎలోన్ ట్రయంఫ్స్ అనమాట, నిజమే గెలవాలి. సో నిజం ఏంటనేది మనకు తెలుస్తుంది, ఒక దర్యాప్తు అధికారికి అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు ఆ టైంలో 2007లో ఆయేషా కేసు అవుతుంది డిసెంబర్లో. 2008లో అప్పుడు నేను నందిగామలో సంబంధించి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను ఇట్లాంటి కేసులు అవుతుంటే, రేప్ మర్డర్ కేసు అవుతుంటే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. సో అప్పుడు అక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా 2008 ఆగస్ట్ 11 కరెక్ట్గా చెప్పాలండి, ఈ కేసెస్ నందిగామకు సంబంధించిన కేసెస్ చేస్తున్నప్పుడు ఆయేషా కేసు గురించి కూడా అతను సత్యంబాబు అడ్మిట్ అవ్వటం. సత్యంబాబు అనేవాడు మాటల్లో మాకు అర్థమైపోతుంది కదండి, అతను చేశాడా లేదా, అతను చెప్పిన పద్ధతి నెరేషను అంతా, ప్లస్ అతను ఇచ్చినటువంటి ఇంటరాగేషన్లో అతను నేను చూసిన వాళ్ళం కదా, డైరెక్ట్గా చూసిన వాళ్ళు. సో 100% వీఆర్ కాన్ఫిడెంట్. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, అంతా చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఇది. ఆ తర్వాత నేను దర్యాప్తు అధికారిని కాదు, నేను ఓన్లీ ఫస్ట్ ఇనిషియల్గా ఎంక్వైరీ చేసి నేను వచ్చేసాను. తర్వాత అక్కడ ఎస్పీ డిఐజీ